మన పెరట్లో పండించుకున్నటువంటి ఆర్గానిక్ తోటకూర ఈ విధంగా ఎప్పటికప్పుడు తాజాగా కోసుకుని కూర వండుకొని తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. అందులోనూ నెమలి తోటకూర, కొయ్య తోటకూర, చిలక తోటకూర, ఎర్ర తోటకూర ఇలా రకరకాలు పండించుకోవచ్చు కదండి. చెప్పుకోవాలంటే ఇంకా చాలా రకాల తోటకూరలు ఉన్నాయండి. ఈ తోటకూర చూసారా, చిలక తోటకూర. చాలా మంది ఇది పిచ్చి మొక్క అని తీసి పడిస్తూ ఉంటారు. అయితే ఆకుకూరల్లో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే తక్కువ కలరీలతో పాటు గ్లూటెన్ రహిత ఆకుకూర ఏది అంటే తోటకూర అండి. ఫైబర్, కాల్షియంతో పాటు వైటమిన్ ఏ, సి, కేలతో సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా అద్భుతమైన రుచినిచ్చే ఆకుకూర తోటకూర కదా. చూడటానికి కలువ పువ్వులా ఎంత అందంగా ఉన్నాయో. ఈ మొక్క పేరేంటో మీరే చెప్పాలండోయ్. వెయిట్ చేస్తాను మరి. చిలక తోటకూర విత్తనాలు ఈ విధంగా తుంచి టబ్స్లో అక్కడే వేసేస్తూ ఉంటాను. అయితే ఒక్క మాట అండి, తోటకూరని ఎప్పుడూ కూడా మనం ప్రత్యేకించి పండించుకోని అవసరం లేదు. పడు విత్తనాలతో తోటంతా తోటకూర వస్తుంది. అందుకేనేమో దీన్ని తోటకూర అంటారు కదా. మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చిందని నాకు తెలుసు. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.